తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు మహిళా సెక్రటరీ గూడపల్లి వాణి ఆధ్వర్యంలో హోంమంత్రిపై అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఎదురుగా గల మున్సిపల్ మరుగుదొడ్ల వద్ద కోడి గుడ్లతో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నగరపాలక సంస్థ మరుగుదొడ్ల గోడపై ఉన్న అమర్నాథ్ ఫోటో వాల్ పోస్టర్పై కోడి గుడ్లతో దాడి చేసి అమర్నాథ్ హోంమంత్రి వంగల్పూడి అనితకు వెంటనే క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. అనంతరం వాడు మీడియాతో మాట్లాడుతూ మహిళలు ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లో ఎదగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలకు ఉన్నత పదవులు ఇచ్చి వారిని గౌరవిస్తుంటే వైసీపీ నాయకులు మాత్రం మహిళలను కించపరిచే విధంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. గత 5 సంవత్సరాలు వైసీపీ పరిపాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. వెంటనే అమర్నాథ్ హోంమంత్రి వంగల్పూడి అనితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాత్రాన మహిళని ఎలా కించబడితే అలా మాట్లాడితే ఊరుకోము. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలా. నీ భార్య ఆడదే, నీ అమ్మ ఆడదే, నీ చెల్లి ఆడదే, నీ అక్క ఆడదే, మీ అత్త మీ అమ్మ అందరూ ఆడవాళ్లే. మీ ఇంట్లో ఎవరు మేకప్ వేసుకొని బయటికి రావట్లేదా? పేడ పూసుకొని వస్తున్నారా? నోరుంది కదా అని తెలుగు మహిళలు ఊరుకుంటున్నారు. ఏమనలేరులే అని మీ నాయకులు ఇష్టం వచ్చినట్టు పెలాపలు వేలితే ఊరుకో. మాది క్రమశిక్షణ పార్టీ. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఎలా పడితే అలా మాట్లాడొద్దని చెప్పి మాకు చెప్పబట్టి మేము అంతుబుల్లో పెట్టుకొని నోరు ఈ రోజుకి మీరు ఎన్ని అవతాకులు పేలినా కూడా మేము సమర్థించుకొని వస్తున్నాము. మాకు అధికారం ఉండి కూడా మీ చేత మాట్లాడాలి కర్మ ఏంటి? మాకు అంత అవసరం ఏంటి? మీ సొమ్మేన తీసుకుంటున్నావా? వీళ్ళ దగ్గరికి వస్తున్నావా? 151 సీట్ని ఎర్రవీగిపోయారు. ఒక్కసారి కిందకు 11 ఓట్లకు పడేశారు. కనీసం 11 ఓట్ల కన్నా అసెంబ్లీకి వచ్చి నియోజకవర్గ ప్రజలకు సేవ చేసి మోడీ గారిని కానీ పవన్ గారిని కానీ నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ కలిసి మాట్లాడి ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ఏకాడికి లోకేష్, పవన్, చంద్రబాబు నాయుడు అని టార్గెట్ పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఎదురు ఆడపిల్లలను పట్టుకొని మాట్లాడతాం. మీరేం వరకు పెట్టారు? 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఆడపిల్లలకు రక్షణ ఇచ్చారా? ఏమిచ్చారు? ఈ రోజున మేము మంచి పనులు చేస్తుంటే గౌరవ లేకుండా మమ్మల్ని కించపరిచి మాట్లాడతారా? వెమ్మటే అమర్నాథ్ గారు, మీరు మా హోంమంత్రి అనిత గారికి క్షమాపణ చెప్పకపోతే, మీరు మాట్లాడిన అవతకం మాటలు వెనక తీసుకోపోతే రాష్ట్రం మొత్తం తెలుగు మహిళలు బయటికి రానికుండా నిర్బంధిస్తామని మీరు ఆ రోజుల్లో మా నాయకులు ఎంతైతే అల్లాడిచ్చారో అంతగా ఏ రేట్లు తెలుగు మహిళలు హెచ్చరించి మిమ్మల్ని తిరగనీయకుండా చేస్తామని ఒక తెలుగు మహిళగా హెచ్చరిస్తున్నాను. గారిపైన మాజీ మంత్రి అమర్నాథ్ గారు చేసిన వ్యాఖ్యలు ఎంతగానో ఖండిస్తున్నాము. ఎందుకంటే మనమందరం చూడొచ్చు ఒక మహిళని ఎలా అవమానించారో. మహిళలంటే కేవలం మేకప్ వేసుకుంటాము, బట్టల గురించి అని మీరు మాట్లాడటం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో మహిళలకి ఎలా గౌరవిస్తారో, ఎలా ముందుకు తీసుకెళ్తారో, ఎలా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇటు సంక్షేమం, ఇటు ఉపాధి, ఇటు అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు చూసి మీరు ఓర్వలేని తనంతో ఈరోజు మహిళని అవమానించడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మొన్న లోకేష్ అన్న గారు కూడా మహిళలకి 33% రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పారు. అది కూడా చూసి ఓర్వలేని తనంతో మీరు చేసిన వ్యాఖ్యలు ఎంతగానో బాధగా ఉన్నాయి. మీరు కేవలం అనిత గారిని మాత్రమే అవమానించలేదు, రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కూడా మీరు అవమానించినట్టే. రాజకీయం అంటే ప్రజల సమస్యపై పరస్పర విమర్శలు చేయటం సమాజం. కానీ ఒక దళిత మహిళ ఒక హోమ్ మినిస్టర్ గారికి విమర్శించటం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఒక మహిళని గౌరవించడం మీ పార్టీకి రాదు. గత ప్రభుత్వంలో కూడా మీరు మహిళలకి గౌరవించలేదు. కానీ కూటమి ప్రభుత్వంలో మహిళలు ఎలా గౌరవించారో మీరు అందరూ చూడొచ్చు. ముఖ్యంగా ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఇటు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ అన్న మొన్న చెప్పిన 33% రిజర్వేషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా మహిళని గౌరవించారు. ముఖ్యంగా అనిత గారు ఒక సామాన్య కుటుంబంలో జన్మించి ఒక చిన్న స్థాయి కింద స్థాయి దగ్గర నుంచి పెద్ద స్థాయి వరకు ఒక టీచర్గా, ఒక ఎమ్మెల్యేగా, ఒక పొలిటికల్ బ్యూరో సభ్యురాలిగా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆమె కృషితో, ఆమె అంకిత భావంతో ఈ యొక్క పదవులన్నీ పోషిస్తూ ప్రజలకి సేవ చేస్తూ ముఖ్యంగా హోమ్ మినిస్టర్ అయిన తర్వాత ఇటు పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి అడ్వాన్స్ టెక్నాలజీ ప్రతి ఒక్కటి కూడా ఈగల్ టీం కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఎంతో లా అండ్ ఆర్డర్తో ముందుకు వెళ్తున్న అనిత గారి గురించి మీరు అవమానించడం చాలా బాధాకరం. ఎందుకంటే మీకు మహిళని ఎలా గౌరవించాలో తెలియదు, మహిళతో ఎలా మాట్లాడాలో తెలియదు. కాబట్టి ఇప్పటికైనా మీకు బుద్ధి తెచ్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గతంలో 11 సీట్లకు ఎలా పరిమితం అయ్యారో ఇప్పుడు మీరు చేసిన ప్రతి ఒక్క వ్యాఖ్య రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా చూస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా 11 సీట్లు కూడా లేకుండా మీకు ప్రజలే కాదు ముఖ్యంగా మహిళలు కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను. మన
అనితమ్మ గారిని చేసిన వ్యాఖ్యలు మహిళలందరం కూడా, కూటమి మహిళలందరం కూడా గుంటూరులో ఖండిస్తూ ఉన్నాము. హోంమంత్రి గారు అంటే ఈ రాష్ట్రానికి రక్షణ కవచంలాగా ఉన్న ఒక గొప్ప వ్యక్తి. ఆమె ఈ రాష్ట్రానికి మొదటి మహిళ. అలాంటి మహిళని హోమ్ మినిస్టర్ పదవి అంటే అది అలంకారం కాదు, ఒక బాధ్యత కలిగిన పదవి. అలాంటి పదవిలో ఉన్న ఒక మహిళని మీ ఇష్టం వచ్చినట్టు కించపరచడం అనేది మీ రాజకీయ ఇది సిగ్గులేని తనానికి తార్కాణం అనమాట. గత ప్రభుత్వంలో ఐటీ రంగంలో ఉండి కూడా మీరు ఈ రాష్ట్రానికి ఏమి కంపెనీలు కానీ ఎలాంటి ఐటీ ఇది కానీ తీసుకుని రాలేదు, ఎవరికి ఉద్యోగాలు చూపించలేదు. మీరు మాట్లాడే భాష మీకు మహిళలందరూ కూడా బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరు తప్పకుండా అనిత గారికి క్షమాపణలు చెప్పాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మహిళల్ని ఎంటర్ప్రైనర్గా తీర్చిదిద్దాలని చెప్పి చూస్తూ ఉంటే మీరు మహిళల్ని కించపరుస్తూ ఉన్నారు. మాకు 33% రిజర్వేషన్లు ఇచ్చి మహిళల్ని ఉన్నత స్థితిలో కూర్చోబెడుతుంటే మీరు మహిళల్ని కించపరచబట్టే మరి వైసీపీ ప్రభుత్వం పడిపోవడం జరిగింది. మీరు ఖచ్చితంగా అనితమ్మ గారికి మీరు క్షమాపణ చెప్పాలని తెలియజేస్తా ఉన్నా. కోడిగుడ్డు అమర్నాథ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు మహిళా లోకమంతా కూడా చెప్పు తీసుకొని కొట్టే విధంగా ప్రవర్తించారు. ఎందుకంటే హోమ్ మినిస్టర్ అనిత గారు మామూలు వ్యక్తి కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహిళల తరపున తను నిలబడి ఏ చిన్నటువంటి చిన్నది రాని మహిళలకు ఏ కష్టం వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా తనతో పాటు తన మహిళలని తెలుగుదేశం పార్టీ అని ఇంకొకటి ఏమని ఎంతో మంది మరి ఆమెతో పాటు పోరాడి ఆమె ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఒక పోలిట్ బ్యూరో నెంబర్ కానీ, ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి ఒక మినిస్టర్ స్థాయికి ఎదిగిందంటే మామూలు విషయం కాదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మహిళలకు ఎంత ప్రాధాన్యతనిస్తున్నారో అమర్నాథ్ గారు గుర్తుపెట్టుకోండి. మీ మహిళ గురించి ఎలా మాట్లాడాలో ముందర మీరు నేర్చుకోవాలి. నువ్వు ఒక మహిళ గురించి ఎత్తావంటే నా ఇంట్లో మహిళలు ఉన్నారా లేదా, ఉంటారు కదా, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు మహిళల గురించి మేకప్ వేసుకున్నారు, మహిళలతో మేకప్ వేసుకొని మాట్లాడుతుంది, కారు ఉపయోగించింది, నీకు గన్ మ్యాన్లు ఉన్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీకు గన్ మ్యాన్ లేరా? నీ ఇంట్లో మహిళలు మేకప్ వేసుకోలేదా? నువ్వు ప్రొటెక్షన్ చేసుకోలేదా నీ కుటుంబానికి? ఒక్కసారి ఆలోచించి మాట్లాడమంటున్నా. అమర్నాథ్ గారు చెప్తున్నా, హోమ్ మినిస్టర్ అంటే మామూలు వ్యక్తి కాదు. ఈ రోజు గంజాయి వ్యవస్థని ఒక పూర్తిగా నిర్యోగం చేసే విధంగా, పూర్తిగా ఆపే విధంగా గంజాయి విషయంలో కానించి, ఒక డ్రగ్స్ విషయంలో, యాంటీ డ్రగ్స్ విషయంలో కానించి పూర్తిగా మన రాష్ట్రం మొత్తం ఒక ప్రొటెక్షన్ వ్యవస్థ గురించి ఆమె చాలా కేర్ఫుల్ గా అడ్వాన్స్ టెక్నాలజీతో ముందుకు తీసుకెళ్తుంది. ఈ రోజు అటువంటి హోమ్ మినిస్టర్ గారిని నువ్వు మాట్లాడుతున్నావంటే, ఒక మహిళా హోమ్ మినిస్టర్ గారి నుంచి మరీ మాట్లాడుతున్నావంటే నువ్వు ఉన్నటువంటి రాష్ట్రం ప్రతి మహిళను నువ్వు కించపరిచినట్లే. ఆత్మ గౌరవాన్ని, అందం మహిళకి ఆభరణ లాంటిది. ఆత్మస్థైర్యాన్ని, సమాజంలో ధైర్యంగా అడిగేసే విధానాన్ని నువ్వు ఎత్తి చూపి మహిళలని నువ్వు కించపరిచినావు. ఈ రోజు మహిళను ఒక ప్రధానమైనటువంటి మహిళల గురించి మాట్లాడంటే ప్రతి ఒక్కరి గురించి నువ్వు మాట్లాడిన బట్టి ఈ రోజుగా మీరు 11 సీట్లు పడిపోయారు. ఎక్కడ మొదలైందో గుర్తుందా మీకు? కౌరవ సభ లాగా చేసేసారు గౌరవ సభని. అమ్మ బోనమ్మ గురించి ఎట్లా మాట్లాడారు? మీరు పడిపోయారు, అక్కడే పడిపోయారు. ఆ తర్వాత అమరావతిలో మహిళలని వ్యభిచారులుగా సృష్టించారు. ఆ తర్వాత ఆ మహిళలు ఎంత కించపరిచారు, ఎట్లా మాట్లాడారు, అక్కడ పడిపోయారు. పూర్తిగా ఒక విధానం కాదు, ప్రతి విషయంలో మహిళలకు ఏదన్నా వస్తే ఏ రోజు ఆ మహిళలకు అండగా కుటుంబాలకు వచ్చి అండగా నిలబడింది లేరు. పూర్తిగా అక్కడ పోయారు. మహిళలందరూ మిమ్మల్ని ఇంతవరకు 11 సీట్లకు దిగరాచిందే మహిళలు. ఇప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి. మీరు ప్రతిపక్షానికి ట్రై చేయండి, ప్రస్తుతానికి ప్రతిపక్షం రావటానికన్నా ట్రై చేయండి. మా సంక్షేమం, అభివృద్ధి ఏదైతే మా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తున్నారు, కూటమి నాయకులందరూ ముందుకు తీసుకెళ్తున్నారు, దాని గురించి ఏదైనా సమస్య వస్తే మేము చేయగలిగితే మా నాయకుల దగ్గరకు వచ్చి అడిగి చేయించుకోండి. సంక్షేమం, అభివృద్ధిని చూడలేక వెన్నుపోటు అని చెప్పి రకరకాలుగా మహిళల మీద, మరి సోషల్ మీడియాల మీద, మరి సైబర్ నాయకుల మీద ముందుకు తీసుకొచ్చి ఫేక్ గా సృష్టించడం, ఫేక్ గా విషయాలుగా మాట్లాడటం, సోషల్ మీడియా తలెత్తుకోలేని విధానంగా చెప్పుకోలేనటువంటి మాటలతో దూషించటం, మీ ఉన్నటువంటి నాయకులు కానీ, మీ కింద మోచే తిరిగేటువంటి వ్యక్తులకు కానీ ఎవరైతే ఉన్నారో మహిళ మీద చేస్తే మట్టికి ఒప్పుకోం. ఈ రోజు కోడిగుడ్డు అమర్నాథ్ ఒక స్టేట్ లోనే మహిళ ఒక రక్షణ వ్యవస్థ కోసం పనిచేస్తుంది, ఎంతో ప్రొటెక్ట్ చేస్తుంది. ఈరోజు శక్తి వ్యాప్తార మహిళని ఎలా రక్షణ కల్పించుకోవాలని చేసిందామి. దిశా చట్టాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, మహిళకి ఎక్కడ ఒక ఫోక్స్ చట్టం ద్వారా సున్నితమైన కేసుని ఎలా ముందుకు తీసుకెళ్లాలా, వాళ్ళందరికీ ఎట్లా న్యాయం చేయాలని చెప్పి తీసుకెళ్తున్న వ్యక్తి, మహిళల కోసం నిరంతరం పోరాడుతుంది. అటువంటి వ్యక్తి మీద ఈ రోజు నువ్వు మాట్లాడతావా? అమర్నాథ్ గుర్తుపెట్టుకో,
ఎక్కడ కూడా కూటమి నాయకులు వీర మహిళలు కానీ ఏ విధంగా కూడా తెలుగు మహిళలు కూడా వదిలిపెట్టరు. ఇప్పటికే రాష్ట్రంలో 10 మూలలో నీకు బుద్ధి చెప్తానే ఉన్నారు. ఎప్పటికి కూడా మిమ్మల్ని వదిలిపెట్టం. ఇప్పటికైనా తెలుసుకొని సంక్షేమ అభివృద్ధి మా చంద్రబాబు నాయుడు చేసే అడ్వాన్స్ టెక్నాలజీతో ముందుకెళ్లే దాని నుంచి తెలుసుకొని మేము ఇలా వెళ్ళాలి, రావాలి. రాజకీయం అంటే ఒక సమన్వయంతో వెళ్ళాలి, ఉన్నతమైన రాజకీయంగా ఉన్నతంతో వెళ్ళాలని చెప్పి రాజకీయం అంటే నేర్చుకోండి. కానీ మహిళల మీద పెట్టి ఫేక్ ప్రచారాలు పెట్టుకొని మీ పైచాచిక ఆనందానికి కనుక వెళ్తే ఎక్కడికక్కడ మహిళలు బీరం విడుచుకొని పడతారు. గుడ్డులతో సమాధానం గారు వేరే విధంగా కూడా సమాధానం చెప్తారని గట్టిగా తెలియజేస్తున్నాను. క్షమాపణ అనితమ్మ మేడంగా బహిష్కరంగా తెలియజేయాలి. కాకుండా ఆమె ఎండలోకి వెళ్తే ఒక కేజీ లెక్క మేకప్ వస్తుంది, దాంతో మనకి గోడకు పుట్టింగ్ వేసుకోవచ్చు అన్నట్టుగా వెటకారంగా భారీ సభలో విమర్శించడం జరిగింది. మీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు కదా, ఒక సాటి మహిళని ఆమె సామాన్య కుటుంబంలో పుట్టి టీచర్ గా ఎదిగి ఆమె ఒక అంచెలంచెలుగా రాజకీయాల్లో ఒక హోమ్ మినిస్టర్ ప్లేస్ లో ఉండి సక్సెస్ఫుల్ గా రాణిస్తున్నటువంటి మన హోమ్ మినిస్టర్ అనిత గారి మీద ఇట్లా వెటకారంగా మాట్లాడటాన్ని మేమందరం ఖండిస్తున్నాము. అంతేకాకుండా ఆయన ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు దావోస్కి వెళ్ళాలంటే అక్కడ పెట్టుబడులు దాటానికి దావోస్ వెళ్ళలేదేంటి అని అడిగితే అది చల ప్రదేశం, నేను వెళ్ళలేను అని అనటం కానివ్వండి. ఉద్యోగాల గురించి అడిగితే గుడ్డి ఇప్పుడే పెట్టింది, పొదగాలి టైం పడుతుంది అంటాం కానివ్వండి. వాళ్ళ గత గవర్నమెంట్ లో మన యువతకి ఉద్యోగ అవకాశాలు కానీ తెచ్చింది ఏమీ లేదు. ఇప్పుడు గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ సక్సెస్ఫుల్ గా వెళ్తుంటే ఓరవలేక ఏదో ఒకటి వాళ్ళని విమర్శించడంలో ముందుంటున్నారు. ఇదే కాకుండా ఈయనే కాకుండా గత గవర్నమెంట్ లోని భువనమ్మ మీద అసెంబ్లీలో మాట్లాడటం కానివ్వండి, రాజధాని గురించి, రాజధాని రైతుల గురించి, మహిళల గురించి కూడా వ్యభిచారులతో సంబోధించడం కానివ్వండి. వీళ్ళు ఎప్పుడు మహిళల్ని టార్గెట్ చేస్తున్నారు. తప్పకుండా ఇప్పుడు అనిత గారికి బేషరతుగా ఆమెకి క్షమాపణ చెప్పాలి. ఆమెనే కాదు, రాజకీయంగా మోడీ గారు 33% రిజర్వేషన్ కల్పించి మహిళల్ని రాజకీయంగా ముందుకు తీసుకొస్తుంటే వీళ్ళు ఏ కాడికి